హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ గురు. మనం పైథాన్లో క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, వాల్యూస్ని కంపేర్ చేయాలి, కండిషన్స్ని చెక్ చేయాలంటే పైథాన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. బట్ పైథాన్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాం? ఆన్సర్ ఆపరేటర్స్ని యూజ్ చేసి. సో ఈ వీడియోలో ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ వాటిని పైథాన్లో ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఆపరేటర్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ మనం మ్యాథమెటిక్స్లో చూసినట్టే పైథాన్లో కూడా క్యాలిక్యులేషన్స్ చేయడానికి కొన్ని సింబల్స్ యూస్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ప్లస్ అంటే అడిషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్, ఇంటూ అంటే మల్టిప్లికేషన్. మనం మ్యాథమెటిక్స్లో ఇలా సింబల్స్ యూస్ చేసి క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సేమ్ వే పైథాన్లో కూడా డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి సింబల్స్ అండ్ కీవర్డ్స్ యూస్ చేస్తాం. వీటిని మనం ఆపరేటర్స్ అంటాం. సో వాట్ ఈస్ అన్ ఆపరేటర్? An operator is a symbol or keyword used to perform an operation on values or variables. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే ఏ వాల్యూ 10, బి వాల్యూ 5. ఏ అండ్ బి అనేవి వాల్యూస్. మరి ప్లస్ ఏంటి? ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్. ఇది ఏ అండ్ బి మధ్య అడిషన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఆపరెంట్స్, ప్లస్ అనేది ఆపరేటర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పైథాన్లో ఉన్న మెయిన్ 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, బిట్వైస్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం వీటిని 1 by 1 సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇక్కడ మనకి ఆల్రెడీ మ్యాథమెటిక్స్తో కనెక్షన్ ఉంది. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ మనకి ఫెమిలియర్గా ఉన్న ఆపరేటర్స్ చూద్దాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. వీటిని మనం మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ యూజ్ చేసాం. బట్ పైథాన్లో ఇంకా 2-3 ఇంట్రెస్టింగ్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. అవే ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ పవర్. ఇప్పుడు ఈ ఆపరేటర్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్, ఫ్లోర్ డివిజన్. నార్మల్గా 10ని 3తో డివైడ్ చేస్తే అవుట్పుట్ 3.333 వస్తుంది. అదే ఫ్లోర్ డివిజన్ యూస్ చేస్తే డెసిమల్ పార్ట్ని రిమూవ్ చేసి 3 అవుట్పుట్గా ఇస్తుంది. నెక్స్ట్ వన్, మాడ్యులస్. ఇది రిమైండర్ కోసం యూస్ చేస్తాం. 10ని 3తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. సో రిమైండర్స్ కావాలనుకున్నప్పుడు మనం మాడ్యులస్ ఆపరేటర్ని యూస్ చేయొచ్చు. లాస్ట్ వన్, పవర్. ఇది పవర్ కోసం యూస్ చేస్తాం. 2 పవర్ 3 అంటే 8 కదా, సో 8 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ క్విజ్. 17 మాడ్యులస్ 5, వాట్ విల్ దిస్ ప్రింట్? అవుట్పుట్ ఏంటి? వీడియోని పాస్ చేసి ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 2, బికాజ్ 17ని 5తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 2 కదా వస్తుంది. కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ అంటే సింపుల్గా రెండు వాల్యూస్ని కంపేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, 10 greater than 5. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ కదా, సో పైథాన్ రిజల్ట్ ట్రూ అని ప్రింట్ చేస్తుంది. కంపారిజన్ ఆపరేటర్స్ రిజల్ట్ అనేది ఎప్పుడు ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. ఇప్పుడు మనం పైథాన్లో యూజ్ చేసే కొన్ని కంపారిజన్ ఆపరేటర్స్ చూద్దాం. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. బిగినర్స్ చాలా కామన్గా చేసే మిస్టేక్ ఒకటి ఉంది. ఈక్వల్స్ టు అండ్ డబల్ ఈక్వల్స్ టు సేమ్ కావు. ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, డబల్ ఈక్వల్స్ టు అనేది కంపారిజన్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఈక్వల్ టు 10 అంటే 10ని ఎక్స్కి అసైన్ చేస్తున్నామని అర్థం. బట్ ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు 10 అంటే ఎక్స్ వాల్యూ 10కి ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నాం. సో 1 ఈక్వల్ సైన్ అండ్ 2 ఈక్వల్ సైన్స్ ఆర్ నాట్ సేమ్. కన్ఫ్యూజ్ అవ్వకండి. లాజికల్ ఆపరేటర్స్. ఇవి మల్టిపుల్ కండిషన్స్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం. పైథాన్లో 3 లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అండ్, ఆర్, నాట్. అండ్ అంటే ఉన్న అన్ని కండిషన్స్ ట్రూ అయినప్పుడు ఫైనల్ రిజల్ట్ కూడా ట్రూ అనే వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఆర్ అంటే అట్లీస్ట్ ఒక్క కండిషన్ ట్రూ ఉన్న ఫైనల్ రిజల్ట్ ట్రూ అని ప్రింట్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. నాట్ అంటే రిజల్ట్ని రివర్స్ చేస్తుంది. ట్రూ ఉంటే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ ప్రింట్ చేస్తుంది. అసైన్మెంట్ ఆపరేటర్స్.
ఈక్వల్ టు అనేది బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ ఈక్వల్ టు 10. ఇక్కడ 10 అనే వాల్యూని స్కోర్కి అసైన్ చేసాం. బట్ వాల్యూని అప్డేట్ చేయడానికి కొన్ని షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయొచ్చు. స్కోర్ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే స్కోర్ ఈక్వల్స్ టు స్కోర్ ప్లస్ 5 అని అర్థం. అంటే స్కోర్ ఈక్వల్ టు 10 ప్లస్ 5 స్కోర్ ఈక్వల్స్ టు 15 అని అర్థం. ఇలా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ షార్ట్ కట్స్ని యూజ్ చేసి వాల్యూస్ని అప్డేట్ చేయొచ్చు ఆర్ అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ఇక్కడ మెంబర్షిప్ అంటే ఒక వాల్యూ కలెక్షన్లో ఉందా లేదా అని చెక్ చేయడం. మెంబర్షిప్ ఆపరేటర్స్లో 2 ఆపరేటర్స్ ఉంటాయి, ఇన్, నాట్ ఇన్. ఇన్ అనేది వాల్యూ ఎగ్జిస్ట్ అవుతే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. నాట్ ఇన్ అనేది వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే యాపిల్ ఇన్ ఫ్రూట్స్, ఫ్రూట్స్లో యాపిల్ ఉంది కదా కాబట్టి ట్రూ అని ప్రింట్ చేస్తుంది. అదే ఆరెంజ్ నాట్ ఇన్ ఫ్రూట్స్ అని పెట్టామనుకోండి, ఆరెంజ్ ఫ్రూట్స్లో లేదు కాబట్టి ట్రూ అనే ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే నాట్ ఇన్ అనే ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. పైథాన్లో 2 ఐడెంటిటీ ఆపరేటర్స్ ఉన్నాయి, ఈజ్ నాట్. ఈ వాల్యూస్ ఈక్వలా కాదా అని చెక్ చేయవు. 2 వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే p ఈక్వల్స్ టు a అంటే బోత్ వేరియబుల్స్ సేమ్ లిస్ట్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయి కాబట్టి రిజల్ట్ అనేది ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 ఈక్వల్ సైన్స్ అనేది వాల్యూస్ని చెక్ చేస్తుంది. ఈజ్ అనేది ఐడెంటిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని చెక్ చేస్తుంది. సో 2 ఈక్వల్ సైన్స్ అండ్ ఈజ్ సేమ్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. లాస్ట్ వన్ బిట్వైజ్ ఆపరేటర్స్. ఇవి కొంచెం అడ్వాన్స్డ్. బిట్వైజ్ ఆపరేటర్స్ నెంబర్స్ని బైనరీ బిట్స్ లెవెల్లో ఆపరేట్ చేస్తాయి. అండ్ ఆర్, ఎక్స్ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఇవన్నీ పైథాన్లో యూజ్ చేసే బిట్వైజ్ ఆపరేటర్స్. పైథాన్ నెంబర్స్ని బైనరీ ఫామ్లో కన్సిడర్ చేసి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. బిట్వైజ్ ఆపరేటర్స్ ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, నో ప్రాబ్లం. బైనరీ నెంబర్స్ అర్థమయ్యాక బిట్వైజ్ ఆపరేటర్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. ఓకే గైస్, ఫైనల్ ఛాలెంజ్ టైం. ఈ కోడ్ అవుట్పుట్ ఏంటి? జాగ్రత్తగా ఆలోచించి కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటి? 10 గ్రేటర్ దెన్ 5. ట్రూ ఆ ఫాల్సా? ఆబ్వియస్లీ ఇట్స్ ట్రూ. సెకండ్ కండిషన్ ఏంటి? 10 నాట్ ఈక్వల్స్ టు 5. ఇది కూడా ట్రూయే కదా. సో బోత్ కండిషన్స్ ట్రూ అయినప్పుడు అండ్ ఏం ప్రింట్ చేస్తుంది? ట్రూయే కదా. సో ఆన్సర్ ట్రూ. సో టుడే మనం పైథాన్లో 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. అర్థమెటిక్ అంటే క్యాల్కులేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. కంపారిజన్ కంపేర్ చేస్తుంది వాల్యూస్ని. లాజికల్ మల్టిపుల్ కండిషన్స్ని కంబైన్ చేస్తుంది. అసైన్మెంట్ వాల్యూస్ని అసైన్ ఆర్ అప్డేట్ చేస్తుంది. మెంబర్షిప్ చెక్ వెదర్ ఏ వాల్యూ ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్. ఐడెంటిటీ చెక్ వెదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ సేమ్ ఆర్ నాట్. బిట్వైజ్ ఆపరేట్ ఆన్ బైనరీ బిట్స్. ఆపరేటర్స్ పైథాన్ ప్రోగ్రామింగ్లో ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ యూస్ చేస్తాం. సో జస్ట్ మెమరైజ్ చేయకండి, ప్రాక్టీస్ చేయండి. ఒక స్మాల్ పైథాన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి డిఫరెంట్ ఆపరేటర్స్ని ట్రై చేయండి. ఈ వీడియోని మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్లో క్విజ్ ఆన్సర్ చెప్పండి అండ్ పైథాన్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ లెర్నింగ్, కీప్ కోడింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.